మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ రివ్యూ చూద్దాం రండి. అయితే చాలా మంది క్లైమాక్స్ ఇంకా డూప్ సాంగ్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నారంట. అండ్ మూవీ రివ్యూస్ అప్పటి కోసం మన ఛానల్ కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మామ. ఇంకా మన రామ్ చరణ్ అన్న గురించి కొత్తగా చెప్పడం అయితే అవసరం లేదు, ఎందుకంటే రామ్ చరణ్ యాక్టింగ్, ఎక్స్ప్రెషన్స్ ఇంకా డాన్స్ ఎలా ఉంటుందో తెలిసిందే మనకి. ఇంకా ఈ ట్రైలర్ లో నాకు ఒక డైలాగ్ అయితే బాగా నచ్చింది. ఇంకా డైలాగ్ వచ్చేసి, కడుపు నిండా 100 ముద్దలు తిన్న ఏనుగు ఒక్క ముద్ద వదిలి పెడితే దానికి వచ్చే పెద్ద నష్టం ఏమీ లేదు. ఇంకా ఇలాంటి డైలాగ్స్ చాలా ఉన్నాయని డైరెక్టర్ శంకర్ గారు చెప్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్స్ ఇంకా ట్విస్ట్ ఎక్కువ ఉంటాయని ట్రైలర్ చూసి తెలిసిపోతుంది మనకి. అయితే రామ్ చరణ్ ది వినయ విదయ రామ మూవీ తర్వాత ఇదే సోలో మూవీ అని తెలిసిందే మనకి. ఇంకా ఈ సినిమాలో 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయని ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది మనకి. ఇంకా మన హీరోయిన్ కేఆర్ అద్వాని తన యాక్టింగ్ ఇంకా ఎక్స్ప్రెషన్స్ తో అందరినీ మెస్మరైజ్ చేస్తుందని ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది మనకి. అయితే సినిమాలో మన రామ్ చరణ్ ఇంకా కేఆర్ అద్వాని వాళ్ళిద్దరి మధ్యలో జరిగే మాటలు, కామెడీ ఇంకా రొమాన్స్ చాలా బాగుంటుందని తెలుస్తుంది మనకి. ఇంకా మన విలన్ ఎస్జే సూర్య యాక్టింగ్ ఇంకా ఎక్స్ప్రెషన్స్ అందరినీ ఆకట్టుకుంటుందని చెప్తున్నారు. సినిమాలో మెయిన్ గా వచ్చేసి సీరియస్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు సూర్య కామెడీ టైమింగ్ చాలా బాగుంటుందని తెలిసిందే మనకి. ఈ సినిమాలో రామ్ చరణ్ ఇంకా సూర్య వాళ్ళిద్దరి మధ్యలో జరిగే మాటలు, కామెడీ ఇంకా గొడవలు చాలా బాగుంటున్నాయని ట్రైలర్ చూసి అర్థమైపోతుంది మనకి. అయితే ఈ సినిమాలో అంజలిది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుందని ట్రైలర్ చూసి తెలిసిపోతుంది. ఇంకా ఈ సినిమాలో సాంగ్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయని తెలిసిపోతుంది మనకి. మన డైరెక్టర్ శంకర్ గారు సాంగ్స్ కోసం 75 కోట్లు అయితే ఖర్చు పెట్టారంట. ఇంకా ఈ న్యూస్ అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. అయితే ఈ సినిమాలో సునీల్, బ్రహ్మానందన్ ఇంకా వినల్ కిషోర్ వీళ్ళ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుందని చెప్తున్నారు. ఇంకా ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ అయితే అందించారు. ఈ సినిమాలో బీజిఎం ఇంకా సైడ్ క్యారెక్టర్స్ యాక్టింగ్ చాలా బాగుంటుంది అని మూవీ టీం వాళ్ళు చెప్తున్నారు. ఇంకా చాలా మంది ట్రైలర్ చూసి సంక్రాంతి ముందుగానే వచ్చేసిందని ఒక టాక్ అయితే బయటకు వస్తుంది. అయితే రామ్ చరణ్ ని అలా చూస్తుంటే చాలా మందికి గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్తున్నారు. ఇంకా చాలా మంది ట్రైలర్ చూసి సినిమా ఒక హైప్ లో ఉంటుందని ఒక టాక్ అయితే బయటకు వస్తుంది. సైడ్ క్యారెక్టర్స్ యాక్టింగ్ ఇంకా కాస్ట్యూమ్ చాలా బాగుంటుందని ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. శంకర్ ఇంకా రామ్ చరణ్ కాంబోలో గేమ్ చేంజర్ జనవరి 10th కి భారీ అంచనాలతో వరల్డ్ వైడ్ గా అయితే రిలీజ్ అయిపోతున్నారు. ఇంకా ట్రైలర్ ఎంతమంది చూసారో చెప్పండి మామ.